హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నరియప్ప 143. సో ఈరోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే, నిన్న సాటర్డే కదా అండి, మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ అనమాట ఇది. అయ్యయ్యో, మేము వెళ్ళేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అసలు దర్శనం అవుతుందా లేదా అన్నట్టు టెన్షన్లో వెళ్ళామన్నమాట. ఎందుకు అని అంటే, నిన్న చిన్న పని ఉంటే బయటకు వెళ్ళేసి అటు అటు మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి ఒక ఓన్లీ 5 to 10 minutes పడుతుందండి. కాకపోతే నిన్న ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ట్రాఫిక్ అని కూడా కాదు, ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందనమాట. సో ఎటు వెళ్ళడానికి వే అయితే లేదు. సో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందా లేదా అన్నట్టు చాలా టెన్షన్గా వెళ్ళాం మేమైతే. సో అలా మొత్తానికి వెళ్ళామన్నమాట. టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంది. అలా వెళ్ళి కాళ్ళు అయితే కడిగేసుకుందాం ఫస్ట్. సాటర్డే కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం గుడి అయితే కొంచెం రష్ ఉంది. బయట లోపల కూడా జనాలు అయితే బాగానే ఉన్నారు. సో అలా కాళ్ళు అయితే కడిగేసుకుని టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. చూడండి, మంచిగా స్టెప్స్ అయితే ఉంటుంది. లోపలికి అలా వెళ్ళిన తర్వాత ఆ యాంబియన్స్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ భలే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయని ఆ టెంపుల్కి వెళ్తున్నప్పుడు. అలా లోపలికి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే లోపలికి వెళ్తామన్నమాట. పర్లేదండి, జనాలు అయితే బాగానే ఉన్నారు. గుడి అయితే అబౌట్ టు క్లోజ్ అనమాట. క్లోజ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో జనాలు కూడా బాగానే ఉన్నారు కాబట్టి అప్పుడే క్లోజ్ చేయరని చెప్పేసి ఒక ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసేసాము. అంటే లోపల భక్తులు ఇంకా ఉన్నారు కాబట్టి గుడి క్లోజ్ చేయరు. ఒక ప్రదక్షిణ అయితే చేద్దామని చెప్పేసి ఓన్లీ ఒకటే చేసామండి ప్రదక్షిణ. మళ్ళీ క్లోజ్ చేస్తారేమో అని టెన్షన్గా ఉంది కాబట్టి అలా లోపలికైతే ఫోన్స్ అలౌ లేదు కాబట్టి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చూడండి, స్వామివారి దర్శనం మీకు కూడా చేయిస్తాను నేను. చూడండి, స్వామివారు శనివారం రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే మనసు ఎంత తృప్తిగా ఆనందంగా అనిపిస్తుందో కదా. అలా దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న సత్యనారాయణ స్వామివారి చూడండి ఆ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. పక్కనే, ఎంతో గ్యాప్ కూడా ఉండదండి, పక్కనమాట. అలా దర్శనం చేసేసుకున్నాము. ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి లోపల, కాకపోతే అవి టైం అయిపోయింది కాబట్టి మిగతా అన్నీ క్లోజ్ చేశారు. సో ఇంకా అలా కూర్చునేవారు. అక్కడ ప్రసాదం పెడితే అవి తినేసి అలా కూర్చున్నాం అనమాట. టెంపుల్లో అలా దర్శనం అయిన తర్వాత అలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా, మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుందండి. నాకైతే భలే ఇష్టం తెలుసా అలా టెంపుల్లో అలా కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉంటుంటే. సో ఇంకా అలా నేను మా ఆయన పిలుస్తూ ఉంటే ఆయన ఫోటో అనుకుని చెప్పేసి స్టిల్ ఇస్తున్నారనమాట. నేను ఫోటో కాదు వీడియో అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇంకా అలా దర్శనం అయిపోయింది. అలా బయటకైతే వచ్చేసాము. అలా వస్తూ ఉంటే దారిలో బాదం పాలు తాగుతామంటే మా హస్బెండ్ తాగుతా అని చెప్పాను. అలా మంచిగా ఒక గ్లాస్ బాదం పాలు అయితే తాగేసామన్నమాట. సో అలా తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.